రౌండ్ టేబుల్ సమావేశం కనుక కూర్చుంటే మాట్లాడుతున్నాను. నేను ఈ సందర్భంగా రాసిన వ్యాసం దయచేసి మన తెలంగాణ ఆత్మగౌరవ వేదిక వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టినాను, తర్వాత ఫేస్బుక్లో కూడా షేర్ చేశాను కాబట్టి ఆ విషయం మీరు చదవచ్చు. అట్లాగే నేను ఇటీవలనే పబ్లిష్ చేసిన విను తెలంగాణ అన్న పుస్తకం ఒక 4 కాపీలు అక్కడ ఉన్నాయి. వీలైతే అందులో కూడా ఈ 10 ఏళ్ళ తెలంగాణలో మనం మాట్లాడని విషయాలు, మౌనం దాల్చిన విషయాల మీద నేను రాసిన వ్యాసాలు ఉన్నాయి. వీలైతే అది కూడా తీసుకోండి కాపీ. అయితే కె. శ్రీనివాస్ గారు నా పుస్తకానికి ముందు మాట రాస్తున్నప్పుడు కె. శ్రీనివాస్ గారు చివరి వాక్యాలు ఏం చెప్పారంటే, తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమైనటువంటి ప్రజాస్వామిక విలువలు అవి వాటి గురించి మనం ఆలోచించకుండా పోయాము. తెలంగాణ ఉద్యమంలో అంకురించిన ప్రజాస్వామిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం రాజ్యాంగం కంటే ఎక్కువ అన్నారు. వాటి అమలు కోసం మనం పాటుపడము రాజ్యాంగ విలువల కంటే ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంటుందని వారు అన్నారు. కాబట్టి మనం గతంలో ఏ ఆకాంక్షల కోసం పనిచేసినామో ఆ ఆకాంక్షల్ని నిలబెట్టుకోవడానికి మనం ఒక సుదీర్ఘకాలం మనందరము ఎవరికి వారుగా, ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు, తర్వాత జనరేషన్ నాది, నా తర్వాత జనరేషన్ కూడా ఉంది. కాబట్టి ఉమ్మడిగా మనందరం కలిసి పనిచేస్తూ పోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంది. ఆ విషయంలో నా వంతు పాత్ర నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారే అన్నట్టు రాజకీయ ఇచ్ఛ అని నేను నా వ్యాసంలో రాసినాను. పొలిటికల్ విల్ లేకుండా మనం ఏమీ చేయలేము. కేసీఆర్ ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినట్టుగానే రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే పోతున్నారు. కాబట్టి మనం ఆత్మగౌరవ సభను రాజకీయ చైతన్యంతో కూడిన ఆత్మగౌరవ సభగా మలుచుకోవాలి. అదంటే వేరే ఆత్మగౌరవం అంటే గతంలో లాగే కేవలం భాషా సంస్కృతులు అన్న దగ్గరికి పరిమితం కాకుండా రాజకీయ పార్టీలను వెన్ను వంచేలాగా మన కార్యాచరణకు పూనుకోవాలి. అదే సమయంలో నేను బతుకమ్మ మ్యాగజైన్ ఎడిటర్గా ఉన్నప్పుడు చిత్తూరు ఏది ఆంధ్ర యాసలో ఒక గొప్ప నా రచయిత బతుకమ్మ మ్యాగజైన్లో సీరియల్ కోసం ప్రయత్నించారు. ఒక ప్రజాస్వామిక రచయితల వేదికల్లో పనిచేసే రచయిత్రి గారు కూడా తన నవలను అచ్చువేయమని మాకు పంపించారు. చాలా ఆ రోజుల్లో నేను అసలు చెప్పలేదు ఎప్పుడు. అది ఒక మ్యాగజైను, వారం వారం వచ్చేది. అది వీక్లీ, ఇండిపెండెంట్ వీక్లీ కూడా కాదు. కానీ వారిద్దరూ అందులో రావడానికి, సీరియల్గా రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో చెప్పరాదు. నేను అన్నాను, నేను మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్నాను, ఇన్ఛార్జ్ కాదు. నేను కేసీఆర్ గారితో మాట్లాడుకొని ఇన్ఛార్జ్ అన్న పదం కాకుండా ఎడిటర్గా పెట్టుకున్నాను అక్కడ. అల్లం నారాయణ గారు, మా శేఖర్ రెడ్డి గారు వాళ్ళని ఎంత ఒత్తిడి చేశారు. తిరుపతిలో చదువుకున్నందువల్ల శేఖర్ రెడ్డి గారికి వాళ్ళు పరిచయం. అల్లమన్నా మనం ప్రోగ్రెసివ్ ఉద్యమంలో ఉన్నవారు. ఇట్లా వచ్చినారు మన దగ్గరికి. పేపర్ పెట్టిన నెలలో పెద్ద నవలలు నేను తిప్పి పంపినాను, చెత్తబొట్లో వేసి. మీ రచనలు గొప్పవే, కానీ మేము మా ప్రాంతానికి ముందు అసలు పత్రికనే మా కోసం పెట్టుకున్నాము. తర్వాత ఒక సామాన్య అన్న రచయిత్రి, మేము వేసే కథలకు సంబంధించి ఒక సంకలనం వేస్తున్నాము, మీ కథలు పంపండి అంటే, అది నేను అప్పటికి 7-8 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మేము, ఒకటా రెండా? మరి ఇంత పెద్ద పత్రికను మీరు చదవట్లేదా, మీరు దాచుకోవట్లేదా, నేను పంపనని చెప్పాను. మనం పత్రికను అడుగుతూ మన పత్రికల్ని పీడిఎఫ్ చేసి పంపితే దాంట్లో సెలెక్ట్ చేసుకుంటారట. నేను అన్నాను, మీరు ఇదే పని ఆంధ్రజ్యోతిలో అడుగుతారా? అట్లా కాదు కదా పద్ధతి. మీరు మా సాహిత్యాన్ని చదవకుండా సంకలనం చేసే అర్హత లేదని ప్రశ్నించినాను నేను ప్రతి. కాబట్టి ఎప్పుడైనా కానీ యాజమాన్యాలు ఎట్లా ఉన్నప్పటికీ పనిచేస్తున్న వాళ్ళం మనం గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాజకీయ ఇచ్చ లేకపోయిన ప్రభుత్వాలు మన మధ్య ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళ మెడలు వంచగలం, మనలాంటి వాళ్ళు. లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు కదా మీరందరూ లేకుండా. కాబట్టి రేపు తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీని భర్తీ చేయాలన్న ఫస్ట్ డిమాండ్ మనం ఈ వేదిక మీద నుంచి పెట్టాలి. దాంట్లో మన ఉద్యమంలో పనిచేసిన వారే ఉండాలని మనం మొదటి ప్రతిపాదనలో, ఎందుకంటే సాహిత్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సభలో అది పెట్టాలి. అట్లాగే నేను నిన్న చూశాను, ఏదో ప్రజాతంత్ర వాళ్ళు సాహిత్య పేజ్ ఏదో శోభ అని, నేను గతంలో మన దేవులపల్లి అజయ్ గారితో కరోనా టైంలో శోభ అని అనుకున్నాం. నేను చిన్న ప్రతిపాదన కూడా వారికి పెట్టినాను. వారే అడిగారు చేస్తావా రమేష్ అంటే, నేను కొంత రాసి ఇచ్చినాను. కానీ వాళ్ళు ఇచ్చే పారితోషికం బాగా తక్కువ ఆ రోజులు నాకు, కాబట్టి నేను చేయలేదు. కానీ ఏదో వస్తున్నట్టుగా చూసినాను. దానికి మల్లేశ్వర్ గారు ఎవరో ఎడిటర్గా ఉంటున్నట్టు చూసినాను. విమలక్క మనకిప్పుడు మన తెలంగాణ సాహిత్య పేజ్ వెబ్సైట్ చూస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు రాయమని, కానీ
ఏ ముఖం పెట్టుకొని మన దగ్గర వాళ్ళను నేను రాయను, రాజకీయ కారణాలతో రాయను ఎట్లా చెప్తాం మనం? చాలా ఇబ్బంది అవుతుంది మనకు. వాళ్ళే తీసుకోకూడదు ఆ పదవులు, ఆ పనులు. కాబట్టి ఈ వేదిక నుంచి మనం ఏమనంటే, ఈ పేజీ నిర్వహణ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరైనా స్వచ్ఛందంగా విరమించుకోమని మనం కోరాలే. అది వాళ్ళ విజ్ఞత. లేదంటే వెళ్ళిపోమని డిమాండ్ చేయాలి. అట్లాంటి బలమైన డిమాండ్లు పెట్టాలి. నా పుస్తకంలో రవీంద్ర భారతి, ఆంధ్ర భారతి ఉందని రాసినాను. మనం ఇట్లా మాట్లాడిన ప్రతిపాదనలు నెల నెలా చేసుకోవాలి. సీనన్న చెప్పినట్టు నెల నెలా చేసుకుంటే ఏంటంటే వీళ్ళు గట్టిగా కలిసి ఉన్నారు, అభిప్రాయ భేదాలు ఉన్నాయని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో మనకు లేవు, చిన్న చిన్న విషయాలు ఇవి. కాబట్టి మన అందరము నెల నెల సమావేశం కావడము, బలమైన ప్రతిపాదనలతో ముందుకు పోవడము, పుస్తకాలు తేవడము, సంకలనాలు తీసుకురావడము. దీనికి కూడా ఆయా అకాడమీల నుంచి కాకుండా స్వతంత్రంగా తేవాలి. రవీంద్ర భారతిలో మనకు సమావేశం లేకపోతే మనం ఒక రవీంద్ర భారతిని మనం స్వతంత్రంగా తయారు చేసుకోవాలి. నేను సామాన్య శాస్త్రం చేసుకున్నాను, మీరు ఎంతమంది వచ్చినారో నాకు తెలియదు. మనం ఎంతసేపు ఉన్న వ్యవస్థల్ని ఆశ్రయించి బతకాలని కోరుకుంటే తెలంగాణకు కుదరదు. స్వతంత్రమైన వ్యవస్థల నిర్మాణానికి మనందరం నడుము కట్టి ఒక సాహిత్య అకాడమీని మనం ప్రారంభించుకుందాము. దాన్ని కె. శ్రీనివాస్ గారిను, సుంకిరెడ్డి గారిను మనం నియమించుకుందాం. ఏమైంది? అసలు నాకు అర్థమే కావట్లేదు. అసలు ఎందుకు ఇప్పుడే మనం ఒకరిని అపాయింట్ చేసుకోవచ్చు. నాలాంటి వాళ్ళ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్న రాస్తాం కదా. ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద సార్ ఉన్నారు, వెంకటరెడ్డి అన్న. అసలు ఇంతమంది మేధావులు బయట ఉండి అటువైపు చూడటం అనే ఒక విచిత్రమైన ప్రయోగం, ఇది బాగాలేదు. అట్లాగే నేను విమర్శ చేస్తున్నాను, చాలామంది అనుకుంటున్నారు. కాదు, నేను నా సోదరుల మీద చేస్తున్న ప్రశ్న ఏంటంటే మౌనం పైన ప్రశ్న. నేను ఇవాళ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. గోరటి వెంకన్న పాట, మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్మకోవచ్చు అన్న పాట నేను ఈ మధ్య మళ్ళీ వింటే అది ఎంత వ్యతిరేకమైన మనకంటే ఇప్పుడు అది పేరు చెప్పుకొని వస్తారు మళ్ళా. దాంట్లో పాపం ఆయన ఏమన్నారంటే, రవీంద్ర భారతిలో రాయబారం చేసుకోవచ్చు, మీరు పద్యం పాడితే మేము వంట పాడతాం కానీ అంటూ ఆయన సెక్రటరియట్ మాత్రం మాకు ఉండాలనుకున్నారు. కానీ ఇవాళ సెక్రటరియట్ ఒక్కటే సరిపోదు, మనందరం ఒక సెక్రటరియట్ లాగా ఉండాలి.